సభా సరస్వతికి నమస్కారం. దానాగి నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం పెడుతూ, జీవితంలో ఏదైనా అవకాశమే అని చెప్తుంటాను నేను. మనకు వచ్చిన అవకాశాలు మనకంటే గొప్పవి. ఇది ఆ నలుగురు సినిమా అప్పుడు ఎక్కువ మాట్లాడేవాడిని. బట్ ఆఫ్ కోర్స్ లేడీస్ టైలర్ సినిమా చేసినప్పుడు ఆ నలుగురు చేస్తే అట్లాగే ఉంటుంది. మిస్టర్ మిడిల్ క్లాస్ నాగేశ్వర రెడ్డి గారు, డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. ఈయన సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు మొదలయ్యాడు తెలుసా? పృథ్వీ, ఎప్పుడో తెలుసా? నీకు ఐడియా ఉందా? రాజేంద్రుడు గజేంద్రుడు క్లాప్ కొట్టారా ఫస్ట్? నా అదృష్టం అలా మాతో పెరిగి 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 ఇందాక మా సోదరులు చెప్పారు చక్కగా ఇట్లా తన గురించి, తన మ్యూజిక్ గురించి, అందులో ఈ సాయి వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు అందరూ నాకు బాగా అటాచ్డ్, వీళ్ళందరూ అటాచ్డ్. అట్లాంటిది నాగేశ్వర రెడ్డి గారు ఇంటికి వచ్చి, సార్ మీ మీద, మీకోసం, నా మీద నా కోసం ఏంటది అని అన్న భయపెట్టాడు. వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి నేనా? ఒక్కసారి రివైండ్ చేసి టప 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 రివైండ్ చేస్తే పెద్ద ఆయన, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, ఆయన దగ్గర నేను పెరిగిన విధానం, ఆయన ఎమ్మట షూటింగ్లకు వెళ్తూ ఆయన్ని చూసిన విధానం, ఆల్మోస్ట్ దానివీర సూరకర్ణ వరకు కూడా ఎమ్మటే ఉన్నాం కాబట్టి ఆయన్ని చూస్తూ ఇలాంటి పాత్రలు చేయాలంటే ఎంత భయం, భక్తి. శ్రీకాంత్ గారు అనేవాడు షూటింగ్ స్పాట్ దగ్గర, అన్న ఎంత సీరియస్ అన్నయ్య మీరు, ఇన్ని గంటలు కూర్చొని కూడా కూర్చోవట్లేదు మీరు అన్న. ఆ డ్రెస్ వేసుకుని కూర్చోవటం మర్యాద కాదు, కూర్చోకూడదు, కూర్చోలేదు. సో ఈ పాత్ర చేసేటప్పుడు ఏనాగి నేను ఆల్మోస్ట్ మాల వేసుకున్నట్టు, నేను శబరిమల 43 సంవత్సరాలు శబరిమల వెళ్ళిన వాడిగా అలాగే మెయింటైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది మీరు ఇవాళ చూస్తున్నది ఏమాత్రం ఏమన్నా బాగుంది అని అంటే కనుక నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఆ అవకాశంతో వీళ్ళందరూ మరి ముఖ్యంగా అన్న బాగుందని, బ్రహ్మాండంగా, ఇలాగా పక్క నుంచి వీళ్ళు నాకు తమ్ముళ్ళు అసలు అంత ఎంకరేజబుల్గా, అంత అద్భుతంగా 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఇవాళకి ఇలాంటి అద్భుతమైన పాత్రలు వస్తేనే మనం చేయటం జరుగుతుంది. అవి రావడం వల్ల మనం ఇవాళకి ఫిట్గా ఉన్నాం. అందుకని నేను ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి అంటే మా నాగికే. థ్యాంక్స్ టు నాగి. ఎందుకంటే నన్ను అలా ఊహించి నేను డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్తే సాయి కార్తీక్ ఉన్నాడు అక్కడ. నువ్వేంట్రా బాబు ఇలాగా? సాయి కార్తీక్ నాకు బాగా చనువండి. విజయవాడ కృష్ణా పుష్కరాలకి మొత్తం హారతులు చేసిచ్చాడు అద్భుతంగా. దానికి నేనే డైరెక్షన్ చేసుకున్నాం, ఏదో మాకు చేతనైంది ఏదో చేసిచ్చాం. ఈ వేళకి అయ్యే నిలబడిపోయినాయి. ఆ సాయితో నాకు బాగా ఉంటే, సార్ మీ ఇంట్రడక్షన్కి నాగేశ్వర రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చాడు సార్, చూడండి దాని సంగతి అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో వాళ్ళు ఏమనుకోకండి, అంటే ఇలాంటి క్యారెక్టర్లు వేసినప్పుడు మనం మర్చిపోతాం. అతను రికార్డ్ చేసింది నా ఇంట్రడక్షను, నేను వైకుంఠం నుంచి బయలుదేరి వస్తున్నది నాకు డబ్బింగ్ థియేటర్లో చూపించారు. నాకు అనిపించింది, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు, కోనా చెప్పినట్టు, ఇట్స్ ఎ మిడిల్ క్లాస్ సినిమా, ఈజ్ ఫర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తీసిన మిడిల్ క్లాస్ సినిమా అతను ఆ ఇంట్రడక్షన్ నాకు చూపిస్తే ఒళ్ళు గగురు పొడిచింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎంత బాగా చేసావు సాయి అంటే, మీరంటే లవ్ సార్, అది చూస్తే అంత బాగుంది సార్, గెటప్ కూడా అంత పర్ఫెక్ట్గా బాగుంది, మీకు సెట్ అయింది, అందుకని
మేము కూడా ఇన్స్పైర్ అయ్యాం సార్, చేసామని అన్నారు పృథ్వీ. సో లెటస్, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ, నేను మిడిల్ క్లాస్ వాడినే, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని కదా నేను, టీచర్ కొడుకుని. సో అవి ఎప్పటికీ మర్చిపోం. మిడిల్ క్లాస్ వాళ్ళం, మన క్యారెక్టర్ ఎప్పటికీ మారతాం. మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, మన మనస్తత్వం ఇలాగే ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మిస్టర్ మిడిల్ క్లాస్ మీకోసం చేయబడింది. ఇందులో అందం ఏంటయ్యా అనంటే, చెప్పేస్తా అది కూడా, నువ్వేమనుకో. ఏమండి వెంకటేశ్వర స్వామి అండి, వెంకటేశ్వర స్వామి రాజేంద్ర ప్రసాద్ వేస్తే ఏంటి మావాడు అన్నాడు. శ్రీ ఏంటన్నయ్య వెంకటేశ్వర స్వామి ఏంటి అని అన్నాడు. ఈ సినిమాలో అదే సరదాగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇందులో మీ అందరికీ నేను ఇస్తున్న గ్యారంటీ ఏంటంటే, ఇవాళ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా తిరుపతి వెళ్ళిపోయి, అర్జెంటుగా తిరుపతి వెళ్ళిపోయి చెప్పేసుకుంటున్నారు కదా, బాధలు కష్టాలు కోరికలు అన్నీ స్వామితో చెప్పుకుంటున్నారు కదా. అలా కనుక తీసుకున్నట్టయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి వల్ల మిడిల్ క్లాస్ వాడికి వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్ అయిపోయాడు. ఆ ఫ్రెండ్లీనెస్ని మీ అందరికీ తెలుసు. నేను ఇంగ్లీష్ సినిమా కూడా చేశాను, క్విక్ గన్ మురుగన్, అందులో కూడా కామెడీ చేశాను. అంటే కామెడీ ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవి ట్రై చేసిన వాళ్ళం మనం. వీ హ్యావ్ ట్రైడ్. సో ఫైనల్గా ఒక వెంకటేశ్వర స్వామిని ఫ్రెండ్లీగా, స్వామి ఫ్రెండ్లీగా ఈ సినిమాలోనే మీరు చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది మీకు నేను ఇస్తున్న గ్యారంటీ 100%. నాకు తెలిసి నేను శ్రీ క్షేమంగా వెళ్ళి లాభంగా రెడీ ఎన్నో సూపర్ హిట్స్ చేసాం మేము కాంబినేషన్ ఎప్పుడు ఎరాలి, మనం ఎప్పుడు కాంబినేషన్ సూపర్ హిట్సే. అందుకని మంచి కాంబినేషన్. మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది మీకు ఎంతమంది ఆర్టిస్టులతో, ఎన్ని రకాల క్యారెక్టర్లతో నాగి ఆడుకున్నాడు. ఒక్కటి చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మీరు చూడబోతున్నారు, మిస్టర్ మిడిల్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెంకటేశ్వర స్వామికి బాగుంటే కనుక మీరందరూ నన్ను గుర్తు చేసుకోండి. కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా ఈగర్గా ఎదురు